బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే కేటీఆర్ సైలెంట్ అయిపోయాడు. అసలు ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. అంటే ఐ మీన్ ఆయన సభలు, ఆయన ధర్నాలు లేకపోతే ఆ మట్టుకు మాత్రమే చూసుకుంటున్నారు. లైక్ పెద్దగా కూడా ఆయన గొంతు ఎక్కడ వినిపించట్లేదు. అవసరం ఏంటి? అవసరం లేదని ఎలా అమ్మా, సింహం ఊరికే గాండ్రిస్తుందా? ఎంచదు కదా. కానీ వేట దొరికినప్పుడు మాత్రం పంజాతో కొడితే పీస్ పీస్ అయిపోతారు. మనుషులు కాదమ్మో, నేను చెప్పే జంతువుల గురించి కదా. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే దాని అర్థం భయపడి వెళ్తుందని కాదు, 10 అడుగులు ముందుకు దూకడానికి సమయం వచ్చినప్పుడే మనిషి అలా ఉంటాడు. ఎవరు? మన కేటీఆర్ కూడా. నేను ఇప్పుడు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ ఎవరికీ సంబంధించిన వాడిని కాదు. తన యోగం మాత్రం ఎక్కడికి పోలేదు, శుభ్రంగా ఉంది, లక్షణంగా ఉంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మ, మౌనంగా ఉంటే మాత్రం పిచ్చోడు అనుకుంటే అనుకున్నవాడు పిచ్చివాడు అవుతాడు. నీకు అర్థమైందా? అనుకున్నవాడు పిచ్చివాడు అవుతాడు, అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు అంటే పిచ్చోడా? సినిమాలు రావా? రాజకీయంలో లేదా? చూపిస్తాడు. అవకాశం వచ్చినప్పుడే జూలు విదిలిస్తాడు. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూ క్లియర్గా అక్కడ టీడీపీ పార్టీ తెలంగాణలో స్థాపితం కాబోతుంది, అది జూనియర్ ఎన్టీఆర్. మొన్న రీసెంట్గా లోకేష్ ఒకనొక సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని సీఎం సీఎం అని చెప్పేసి అని అరవడం జరిగింది. ఖచ్చితంగా మీరు చెప్పిందంతా నాకు కనబడుతుంది. లేనిది మాట్లాడను, ఉన్నది దాచను. మహా అయితే కామెంట్లో నన్ను పచ్చిబూతులు తిడతారు, కానీ తిట్టినందుకు నాకేం కోపం ఉండదు. పోనీలే, ఆ రకంగా అన్న మన మాధ్యమాల్లో చక్కగా చూశారుగా వీళ్ళు అనుకుంటా. అవతల వాళ్ళ మీద ప్రేమ ఉండబట్టి నన్ను తిట్టారు అనుకుంటా. నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతుంది అసలు? మరీ బాగుంది. నేను లాస్ట్ టైమే చెప్పా, రాష్ట్రాన్ని తెచ్చిన వాడికి 10 సంవత్సరాలు పాలించిన వాడికి ఇంకో పాచిక వేయడం చేత కాదా? ఆ పాచికతో మొత్తం తలకిందులు చేయడం చేత కాదా? ఒక్కడు గుర్తుపెట్టుకో, మౌనంగా ఉన్నారు అని చెప్పేసేసి వీడికి అయిపోయినట్టే, ఇక లేవడు వీడు అని అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. జాగ్రత్త పడితే మంచిది. ఏం చెయ్యబోతున్నారు, 11 మందితో ఏ చక్రం తిప్పబోతున్నారు అని జాగ్రత్త పడితే మంచిది. లేదనుకో కోర్టు తీర్పు వినాల్సి వస్తుంది, అంతే.